హలో ఫ్రెండ్స్, ఇవాళ మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకోసం కస్టమర్ పాయింట్ వ్యూ తీసుకొచ్చానండి. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు కొన్న ప్లాట్కి చాలా హెల్ప్ అవుతుందని నా నా గట్ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ కస్టమర్కి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో అంటే మీరు ఎవరైతే ఏదైనా ఒక ఏజెంట్ ద్వారా మీరు ప్లాట్ కొంటారు కదా, ఆ ఏజెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటేనే మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావండి. ఒకవేళ ఆ ఏజెంట్ సెల్ఫిష్గా ఆలోచించి ప్లాట్ అమ్మినామా కమిషన్ వచ్చిందా అనే థాట్లో ఉంటే మాత్రం కస్టమర్స్ మీరు రిస్క్లో ఉంటారండి. ఒకవేళ మీరు మాలాగా జెన్యున్గా కస్టమర్కి మంచి ప్లాట్ ఇప్పించాలి, డాక్యుమెంట్ క్లియర్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఆ ఏజెంట్ ఖచ్చితంగా ప్రతిదీ డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని ప్లాట్ క్లియర్ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత కస్టమర్కి ప్లాట్ చూపిస్తుంది. అలాంటి సర్వీస్ మేము చేస్తాం అన్నమాట. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చెప్తానో వినండి మీరు, ఓకేనా? థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇవాళ మీకు నా రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్లో వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ మీకోసం షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నానండి. ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే ఉంటారు కదా ఇన్వెస్టర్స్, ఎవరైతే కంపెనీలో అనుకుంటారు కదా, రియల్ ఎస్టేట్ కంపెనీలో ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా సిటీ అవుట్స్కట్స్లో, వాళ్ళ కోసం ఈ వీడియో అండి. ఈ రీసెంట్ టైంలో ఎవరైతే అంటే రీసెంట్ టైంలో రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాం కదా, సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఎవరైతే 2011, 12, 13, 14, 15, 16 ఆ టైంలో కొన్న డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళు కొంతమంది మమ్మల్ని అమ్మిపోయమని అడుగుతారు కదా. సో అంత కస్టమర్ అంతా రెడీ అయిపోతారు, రేపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళ పాత డాక్యుమెంట్ ఉంటుంది కదా మనకు పంపిస్తారు మనకు. అయితే రేపు మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం, డాక్యుమెంటేటర్కి మనం డాక్యుమెంట్ పెడతాం కదా. సో ఈ ప్రాసెస్లో డాక్యుమెంటేటర్స్ కొన్ని తప్పులు ఫైండ్ చేసారు అన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు కస్టమర్ 2015లో కొనుక్కున్నారు, ఆ డాక్యుమెంట్తో ఇప్పుడు మనం కొత్త డాక్యుమెంట్ తయారు చేపిస్తాం కదా, కొత్త సేల్ డీడ్. సో ఆ పాత డాక్యుమెంట్లో ఏమేమి తప్పులు ఫైండ్ చేసినామంటే, ఒకటి, కొన్న వాళ్ళ పేరు ఆధార్ కార్డులో ఉన్న పేరు మ్యాచ్ అవ్వడం లేదు. ఇది ఒక పెద్ద మిస్టేకు. దీనివల్ల 5 years అవుతా అమ్ముతున్నారు కదా, మళ్ళీ కంపెనీ వాళ్ళు మళ్ళీ చేయమంటే వాళ్ళు చేయరు, కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఒకటేమో నేమ్ కరెక్షన్ తప్పు ఉంది, ఒకటేమో ప్లాట్ డైమెన్షన్ సపోజ్ 30/40 ఉందనుకోండి, డైమెన్షన్లో మీకు 30/45 పడుతుంది. దానివల్ల ఏమైతే అంటే ప్లాట్ సైజ్ కూడా పెరిగిపోతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద పెద్ద బ్లెండర్, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొక తప్పు ఏంటంటే, ఫస్ట్ పేపర్లో ఒక సర్వే నెంబర్ ఉంటుంది, సెకండ్ పేపర్లో ఇంకో సర్వే నెంబర్ ఉంటుంది, లాస్ట్ పేపర్లో ఇంకో సర్వే నెంబర్ ఉంటుంది. ఈ సర్వే నెంబర్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల కూడా పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట ఇది. సో ఇవన్నీ పెద్ద బ్లెండర్స్ అండి. మీరు 2015-16లో కొన్న తర్వాత మీరు వెరిఫై చేసుకోకుండా అంటే ప్లాట్ అంటే మీరు సేల్ చెక్ చేసుకోకపోయి అట్లే నమ్మకంతో మీరు 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 మీ ఇంట్లో దాచిపెట్టేసుకుంటారు. ఎప్పుడైతే అమ్ముతారు కదా, ఆ టైంలో కొత్త డాక్యుమెంట్ తయారు చేపిస్తాం కదా, మీరు అమ్ముతుంటారు కదా, కొనే వాళ్ళకి వాళ్ళ డాక్యుమెంట్ తయారు చేయాలి కదా. ఈ ప్రాసెస్లో డాక్యుమెంటేటర్స్ మేము ఫైండ్ అవుట్ చేసిన మిస్టేక్స్ ఏదంటే, ఒకటి పేరు మిస్ మ్యాచ్, కొంచెం లెటర్స్ తప్పు ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే సర్వే నెంబర్స్ మిస్ మ్యాచ్ ఉంటుంది. మూడోది ఏంటంటే డైమెన్షన్ కూడా మిస్ మ్యాచ్ ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవన్నీ జాగ్రత్తలు మీరు ఏ వెంచర్తో మీరు ప్లాట్ కొంటారో కొనేటప్పుడు ఒకసారి డ్రాఫ్ట్ కాపీ మీరు తెప్పించుకోండి. వాళ్ళు ఎందుకంటే అది ఫైనల్గా ప్రింట్అవుట్ అయిపోయి సబ్రిజిస్ట్రార్ సంతకాలు పెట్టి అంత అయిపోతుంది, ఆన్లైన్లో కూడా ఎక్కుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈసీలో కూడా ఒకసారి పేరు తప్పు పడుతుంది, పేరు కానీ సర్వే నెంబర్ తప్పు పడుతుంది. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి. మొత్తం మీకు 4 పాయింట్స్ చెప్పిన. ఒకటేమో పేరు నేమ్ కరెక్ట్ చూసుకోండి, యాజ్ పర్ ఆధార్ కార్డు ఉండాలి. సెకండ్ పాయింట్ ఏమో సర్వే నెంబర్స్ అన్నింటిలో సేల్ డీడ్లో కరెక్ట్ ఉండాలి, ఈసీలో కూడా కరెక్ట్ ఉండాలి. మూడో విషయం ఏంటంటే ప్లాట్ డైమెన్షన్ హద్దులు 30/40 ఉన్నది కదా, 30/45 అట్లా ఉండొద్దు. ఒకవేళ ఇవి ఉంటేదంటే ఇవన్నీ తప్పులు మీరు ఒక్కసారి సేల్ చేసుకునే ముందు ఒక్కసారి వెరిఫై చేసుకున్న తర్వాత తీసుకోండి. ఎందుకంటే 2015లో వేసిన ప్లాట్స్కు ఇప్పుడు మీరు చేయాలంటే కష్టం కదా, మళ్ళీ కరెక్ట్ చేయాలంటే మళ్ళీ మీ కంపెనీ ఆ రియల్ ఎస్టేట్ మీకు అమ్మిన కంపెనీ వాళ్ళు ఉంటారో ఉండరో తెలియదు, ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థమవుతుంది కదా చెప్పే పాయింట్. ఉంటేనేమో అదృష్టం, మీరు వెళ్ళి కరెక్ట్ చేయించుకోవచ్చు, లేకపోతే కష్టం, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గుడ్ డే అండి.